నమస్కారం. నలుగురు ఎంపీలు కలిసి టీఆర్ఎస్ వాళ్ళు పింక్ పార్టీ వాళ్ళు ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న అడిగిన దాంట్లోనే అరవింద్ని మెచ్చుకున్నట్టున్నది. మధ్యప్రదేశ్లో, తమిళనాడులో కోరియండర్ కి స్పైస్ బోర్డులు పెట్టినరా రెండు అని, లేకపోతే మిర్చి కోసము మధ్యప్రదేశ్లో, ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడు శివగంగల 3 స్పైస్ బోర్డులు పెట్టినరా ప్రత్యేకంగా అని అడిగిండ్రు. అడిగి నిజామాబాద్లో పసుపు బోర్డుకి ఏమైనా ప్రతిపాదన ఉన్నాయని అడిగిండ్రు. దానికి ఈ పంటలన్నీ స్పైస్ బోర్డు కింద వస్తాయని జవాబు వచ్చింది. దీంతో ఏం రుజువు అయిందంటే ప్రత్యేకంగా 30 కోట్ల రూపాయలు పసుపు పంట కోసం కేటాయించి స్పైస్ బోర్డు ని నిజామాబాద్ లో పెట్టింది రుజువైంది. దేశం మొత్తంలో ఏ రాష్ట్రాలలో ప్రత్యేకంగా ఒక్క స్పైస్ కోసము ఆఫీస్ పెట్టి 30 కోట్ల బడ్జెట్ ఏడేయలే, నిజామాబాద్ ఇచ్చింది. అది రుజువు చేసారు మీరు. మీకు ప్రశ్నలు అడగడం కూడా శాత కాదు మీకు. ఇంకోటి, మీ ముఖ్యమంత్రి దద్దమ్మున్నాడు కదా, పసుపు ధర పడిపోయింది, కేంద్రం ఆదుకుంటుంది రెడీగా ఉన్నది, లేఖ రాపేయడానికి శాతగాలే కానీ ఇటువంటి ప్రశ్నలు ఎట్లా అడగాలో కూడా తెలియదు. ఇటువంటి ప్రశ్నలు అడిగే బదులు ఆ లేఖ రాపేయండి. ఇంకోటి, మహారాష్ట్రలో పసుపు విపరీతంగా విస్తీర్ణత పెరిగిపోతుంది. అక్కడ పసుపు ఉత్పత్తి 2,500 అయిపోతున్నది. ఎందుకంటే ఆడ 250 రూపాయలు కూలి, మన దగ్గర 1,100 రూపాయలు రైతు కూలి అవుతున్నది. దీనికి ఏంది సొల్యూషన్? దాని మీద బుర్ర పెట్టేటారు నాయన. ఇంకోటి, అటుగా ఫ్లెక్సీలు పెట్టంగానే మేము ఊకుంటాం అనుకున్నావా? నిరుద్యోగ వృత్తి 3,016 ఇచ్చిందట మీ కేసీఆర్. ఎన్ఆర్ఐ 500 కోట్ల ఎన్ఆర్ఐ సెల్ ఇచ్చిందట. డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందట. రైతు రుణమాఫీ ఇచ్చిందట. ఇటువంటి అన్ని రేపటి నుంచి మేము మొదలు పెడతాము. ముసలోడికి ముక్కులకు వెళ్లి రక్తం కారకపోతే అసలే ఎండాకాలము. నా పేరు కారణబాబు. భారత్ మాతాకి జై. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.